మీరు మీరొక నిర్బంధ కాలంలో ఉన్నట్టు అనిపించుకున్నారా? బహుశా మీరు ఇంటి నుండి, దేవుని నుండి లేదా ఊహించిన జీవితానికి దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఈ రోజు వచనం మీకోసమే. నిజం ఇదే. నిర్బంధంలో ఉన్న దేవుడు పనిచేస్తాడు. చీకటి క్షణాల్లో కూడా ఆయన ఆశ పునరుద్ధరణతో కూడిన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. ఇదే సందేశాన్ని మనం యెహెజ్కేలు, 2 రాజులు, యిర్మీయా కీర్తనల్లో చూస్తాము. ఇది ఇశ్రాయేలు నిర్బంధితులకు సందేశం. అలాగే ఇది ఈ రోజున మనకిచ్చిన సందేశం. ఇది వ్యక్తిగత కథను నేను పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఫెడ్ స్టార్క్వెదర్ నేను లెనిన్గ్రాడ్లో, సోవియట్ యూనియన్లో విశ్వవిద్యాలయ విద్యార్థులతో సువార్త పంచుతూ అరెస్టయ్యాం. మమ్మల్ని హౌస్ అరెస్ట్లో ఉంచారు. ఏమవుతుందో తెలియక అయోమయంలో ఉన్నాం. ఒక రాత్రి తక్కువ సమయంలో ఇద్దరు మమ్మల్ని మా గదిలో నుంచి తీసుకెళ్లి రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైలులో ఎక్కించారు. లెనిన్గ్రాడ్ నుండి ఎంత దూరం ప్రయాణించామో మంచు అంత ఎక్కువగా కురిసింది. నన్ను సైబీరియా జైలు శిబిరానికి తీసుకెడుతున్నారేమో అనిపించింది. మమ్మల్ని డబ్బు లేకుండా, విమాన టికెట్లు లేకుండా ఫిన్లాండ్కు నిర్బంధించారు. మా వద్ద ఉన్న ప్రతిదాన్ని తీసేశారు. కానీ దేవుడు విశ్వాసయోగ్యుడు. ఆయన సమకూర్చాడు. సమయం పట్టినా మేము ఇంటికి చేరాం. ఆయన ఇశ్రాయేలును తిరిగి స్థాపిస్తానని వాగ్దానం చేసినట్లే ఆయన వాగ్దానాలు మనకు నిజమే. పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధి మా వెంట, నీ వెంట ఉంటుంది. ఎంత దారుణమైన క్షణాల్లోనైనా ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు 29వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త ద్వారా ఈజిప్టుపై తీర్పు ప్రకటించడానికి మాట్లాడతాడు. కానీ ఆ తీర్పులో ఇశ్రాయేలు కోసం ఒక వాగ్దానం దాగి ఉంది. దేవుడు అంటున్నాడు, ఆ రోజున నేను ఇశ్రాయేలీయులకు ఒక కొమ్ము పెరగనిస్తాను మరియు నీ నోటిని వారి మధ్య తెరిచిపెడతాను. అప్పుడు వారు నేను యెహోవానని తెలుసుకుంటారు. యెహెజ్కేలు 21. బైబిల్లో కొమ్ము అనేది తరచుగా బలాన్ని లేదా అధికారాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు నిర్వాసితులుగా ఉన్నప్పటికీ దేవుడు వారి బలాన్ని తిరిగి స్థాపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వారిని, మనలను కూడా జీవితం నియంత్రణలో లేకపోయినప్పటికీ ఆయన ఇంకా యెహోవానే అని గుర్తు చేస్తున్నాడు. నిర్వాసం కష్టం. అది బాధ. యెహెజ్కేలు 30వ అధ్యాయంలో ఎంత వినాశకరంగా ఉందో చూస్తాము. దేవుడు తీర్పు దినాన్ని వివరిస్తాడు. కేవలం ఐగుప్తుకు కాదు, తనను వ్యతిరేకించిన అన్ని దేశాలకు కూడా ఆ దినం దగ్గరలో ఉందని ఆయన చెప్పాడు. యెహోవా దినం సమీపంలో. మేఘాల దినం, జనములకు వినాశన సమయం. యెహెజ్కేలు 33. ఇది దేవుడు న్యాయవంతుడని మనకు గంభీరంగా గుర్తు చేస్తుంది. ఆయన దుష్టాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ ఇది ఆయన న్యాయం, ఆయన ప్రజలను పునరుద్ధరించడానికి ఉన్న యోజనలో భాగమని కూడా గుర్తు చేస్తుంది. ఇశ్రాయేలును అణచివేసిన జనాలు పడిపోతే దేవుని ప్రజలు తిరిగి తమ ఇంటికి వెళ్లే మార్గం సుగమమవుతుంది. ఇప్పుడు 2 రాజులు 25, యిర్మీయా 52కి వేగంగా వెళుదాం. నిర్వాసంలోనూ ఆశాకిరణం కనిపిస్తుంది. 37 సంవత్సరాల బందీ జీవితం తర్వాత యూదా వంశానికి చెందిన యెహోయాకీను జైలు నుంచి విడుదలవుతాడు. బాబిలోను కొత్త రాజు అహువేల్ మార్దూక్ అతనికి దయ చూపించి రాజమహాభోజన పట్టిక వద్ద గౌరవాసనాన్ని ఇస్తాడు. అది ఇక బంధించబడలేదు. అతను ఇక జైలులో లేడు. అతనికి కొత్త దుస్తులు, కొత్త జీవితం, కొత్త ఆరంభం. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది చాలా గొప్పది. ఇది దేవుడు తన ప్రజలను మరచిపోలేదని సూచించే సంకేతం. నిర్వాసంలో ఉన్నప్పటికీ పునరుద్ధరణ కోసం దేవుడు వెనుక నుంచి పనిచేస్తున్నాడు. కీర్తన కూడా ఉంది. కీర్తన 102 పూర్తిగా విరిగిపోయినవాడిగా భావించే వ్యక్తి నుండి వచ్చిన అరుపు. కీర్తకుడు ఇలా అంటున్నాడు, నా రోజులు పొగలా కనుమరుగవుతున్నాయి. నా ఎముకలు ఎర్ర అగ్నికణాల్లా మండిపోతున్నాయి. నా హృదయం పచ్చికలాగా వాడిపోయి ఎండిపోయింది. ఆహారం తినడం మర్చిపోతాను. కీర్తన 102, 3 మరియు 4 వచనాలు. మీరు ఇలా అనుభవించారా? మీ బలమంతా పోయిందా? మీ ఆశ మసకబారిపోతూ మీరు తట్టుకుని ఉన్నారా? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. కీర్తకుడు అదే అనుభూతి.
కానీ ఈ నొప్పిలో కూడా ఆశ ఉంది. కీర్తకుడు దేవుడు శాశ్వతుడనే గుర్తు చేసుకుంటాడు. అతను ఇలా అంటాడు, కానీ ప్రభువా, మీరు యుగయుగాల సింహాసనంపై ఉంటారు. మీ కీర్తి తరతరాలుగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కీర్తన 102:12 ఎంతగా చీకటి పెరిగినా దేవుడు ఇంకా ఉన్నాడు. సింహాసనంపై ఆయన నియంత్రణలో ఉన్నాడు. ఆయన ప్రజలను పునరుద్ధరిస్తాడు. కీర్తన 106 ఇశ్రాయేలు చరిత్రకు తీసుకెళ్తుంది. ఇది వారు ఎంతసార్లు పాపం చేసినా దేవుని నుండి ఎంతసార్లు దూరమయ్యారో గుర్తు చేస్తుంది. అదే సమయంలో దేవుని విశ్వాసాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఆయన ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన వారిని వదిలిపెట్టలేదు. ఈ కీర్తన వేడుకతో ముగుస్తుంది. ప్రభువా, మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పవిత్ర నామానికి కృతజ్ఞతలు చెప్పేందుకు, నీ స్తుతిలో మహిమ పొందేందుకు మమ్మల్ని జనాంగాల నుండి సమీకరించు. కీర్తన 106:47 ఇది ప్రవాసుల హృదయపు మొర. ఇది నిజంగా మన హృదయపు మొర కూడా కావాలి. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? ముందుగా గుర్తుంచుకోవాల్సింది, దేవుడు మనతో ఉన్నాడు. మనం ప్రవాసంలో ఉన్నప్పటికీ. మీ ప్రవాసం నిరీక్షణ కాలం కావచ్చు. ఒక బాధాకరమైన కాలం లేదా దేవుని నుండి దూరంగా అనిపించే కాలం కావచ్చు. అయినా దేవుడు మిమ్మల్ని వదలలేదు. మీరు చూడలేక ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలును పునరుద్ధరిస్తారని చేసినట్లే మిమ్మల్ని పునరుద్ధరిస్తారని వాగ్దానం చేశాడు. అతని సన్నిధి మీతోనే ఉంటుంది, అతి చీకటి క్షణాల్లో కూడా. మనం ఆశను పట్టుకుని ఉండాలి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నా, పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా కనిపించినా దేవుడు దాన్ని మార్చగలడు. ఆయన మిమ్మల్ని ప్రవాసం నుండి బయటకు తీసుకుని కొత్త జీవన కాలంలోకి తీసుకెళ్లగలడు. సందేశం స్పష్టంగా ఉంది. దేవుడు ఆశ యొక్క దేవుడు. ప్రవాసంలో ఉన్నప్పటికీ ఆయన పునరుద్ధరణకు మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మాయమై పనిచేస్తున్నాడు. కాబట్టి మీరు ఈరోజు ప్రవాసంలో ఉన్నట్లయితే ఈ సత్యాన్ని పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మీతో ఉన్నాడు. ఆయన మీ కోసం ఉన్నాడు. ఇంకా ఆశతో కూడిన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు.